రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తెలంగాణ ఉమ్మడి జిల్లాలకు ఇన్ఛార్జ్లను నియమించింది టీపీసీసీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం వేగవంతమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు. ఇక ఖమ్మంకి వంశీచందర్ రెడ్డి, నల్గొండ సంపత్ కుమార్, వరంగల్ అడ్లూరి లక్ష్మణ్, మెదక్ పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ జగ్గారెడ్డి, మహబూబ్ నగర్ కు కుసుమ కుమార్, ఆదిలాబాద్ కు అనిల్ యాదవ్, కరీంనగర్ కు అద్దంకి దయాకర్, నిజామాబాద్ కు హుసేన్, రంగారెడ్డికి శివసేనారెడ్డిని నియమించారు. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం వేగవంతమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు. ఇక చూసుకుంటే ఖమ్మంకు వంశీచందర్ రెడ్డి, నల్గొండకు సంపత్ కుమార్, వరంగల్ కు అడ్లూరి లక్ష్మణ్, మెదక్ కు పొన్నం ప్రభాకర్, హైదరాబాద్ కు జగ్గారెడ్డి, మహబూబ్ నగర్ కు కుసుమ కుమార్, ఆదిలాబాద్ కు అనిల్ యాదవ్, కరీంనగర్ కు అద్దంకి దయాకర్, నిజామాబాద్ కు హుసేన్, రంగారెడ్డి జిల్లాకు శివసేనారెడ్డిలను ఇన్ఛార్జిగా నియమించింది టీపీసీసీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం వేగవంతమైంది. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ హరికృష్ణ మరింత సమాచారాన్ని ఫోన్ లైన్ లో అందిస్తారు. హరికృష్ణ. తెలంగాణ కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ పార్టీ నాయకులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఉమ్మడి జిల్లాల వారీగా ఇన్ఛార్జ్లను నియమించడం జరిగింది. ఇన్ఛార్జ్ తో నియమించగానే 10 జిల్లాలకు 10 మంది ఇన్ఛార్జ్లను నియమించగానే జూమ్ సమావేశం ఏర్పాటు చేసి ఉమ్మడి జిల్లాలకు విధి విధానాలు ఖరారు చేయడం జరిగింది. ఈ యొక్క సమావేశంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, అదేవిధంగా ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే పాల్గొనడం జరిగింది. త్వరలోనే గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు కూడా కమిటీల నిర్మాణం చేపట్టాలి. వెంటనే ఇన్ఛార్జీలంతా కూడా రంగంలోకి దిగాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఒకసారి జిల్లాల ఇన్ఛార్జీలను కనుక పరిశీలిస్తే ఖమ్మం జిల్లాకు ఏఐసిడబ్ల్యూసి మెంబర్ ఖమ్మం వంశీచందర్ రెడ్డి గారు ఖమ్మం జిల్లాకు ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. సంపత్ కుమార్ ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్ ని నల్గొండ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అడ్లూరు మినిస్టర్ ప్రస్తుతం ఎస్సీ ఎస్టీ శాఖ సంబంధించిన మినిస్టర్ అడ్లూరి లక్ష్మణ్ ని ఈ వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా బీసీ వెల్ఫేర్ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ ని మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. జగ్గారెడ్డి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డిని హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా, అదేవిధంగా కుసుమ కుమారి టీఎస్సీ మెంబర్ కుసుమ కుమారిని మహబూబ్నగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా, అనిల్ యాదవ్ ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా, అదేవిధంగా అద్దంకి దయాకర్ ఎమ్మెల్సీ కరీంనగర్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. అదేవిధంగా వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హంజద్ హుస్సేన్ ని నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ గా నియమించడం జరిగింది. ఇక శాట్ చైర్మన్ శివసేనారెడ్డిని రంగారెడ్డి జిల్లాకు ఇన్ఛార్జ్ గా
నియమించడం జరిగింది. వీరందరూ కూడా వెంటనే తక్షణమే ఈ యొక్క గ్రౌండ్ లో ఈ ఒక సంస్థాగతంగా పార్టీని మొత్తం కూడా నిర్మాణం చేయాలి. అంతేకాకుండా ఏదైతే కొత్త నేత పాత్రల్ని కలుపుకొని అందరినీ కూడా సమన్వయం చేసుకో పార్టీని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక సంస్థల ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు కైవసం చేసుకోవాలని చెప్పేసి కూడా వీరందరూ కూడా ఆదేశాలు అయితే ఇప్పటికే జూమ్ సమావేశంలో ఆదేశాలు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే పార్లమెంట్ వైజ్ గా ఉపాధ్యక్షులను ప్రకటించడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని పోయి మొత్తంగా గ్రామ స్థాయిలో ప్రభుత్వం తీసుకున్న ప్రతి సంక్షేమ పథకాలన్నీ కూడా లబ్ధిదారులకు చేరుతున్నాయా లేదా, ఒకవేళ చేరిపోతే ఎందుకు చేరటం లేదన్న దానిపైన కూడా వర్క్ చేసి ప్రజల్లోకి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం తీసుకున్న సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజలంతా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ వైపు మొత్తంగా చూసే విధంగా మీ యొక్క కార్యాచరణ ఉండాలి. అంతేకాకుండా ఆ నేతలందరినీ కూడా ఇప్పుడు దాదాపుగా ఎస్సీ వర్గీకరణ, బీసీ వర్గీకరణ చేసిన, బీసీ కులగణన చేసిన నేపథ్యంలో కూడా ఇది పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లి తమ అందరినీ కూడా ఈ యొక్క గ్రామ కమిటీల నుంచి కూడా జిల్లా కమిటీల వరకు కూడా వారందరినీ కూడా కమిటీలో భాగస్వామ్యం అయ్యే విధంగా ప్రజలంతా కూడా కాంగ్రెస్ పార్టీ వైపు వచ్చే విధంగా వివిధ గ్రామాల నుంచి జిల్లా వరకు కూడా పెద్ద ఎత్తున పార్టీల్లో చేర్పించుకునే కార్యక్రమాలు కూడా చేయాలని చెప్పేసి కూడా ఇప్పటికే టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. వీరంతా కూడా వెంటనే గ్రౌండింగ్ లోకి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు తీసుకెళ్లి స్థానిక సంస్థ ఎన్నికల్లో పెద్ద ఎత్తున సీట్లు కైవసం చేసుకునే విధంగా ముందుకెళ్లాలని చెప్పేసి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ 10 మంది జిల్లా ఇన్ఛార్జ్లకు అయితే జూమ్ సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ హరికృష్ణ.